కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ పరిధిలోని కేశవపురం కస్తూరిబా పాఠశాల సమీపంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్ కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో భాగమైన 240 ఇళ్లలో కేవలం 24 ఇళ్లు మాత్రమే నివాసయోగ్యంగా ఉన్నాయని, మిగిలినవన్నీ ఫౌండేషన్, పిల్లర్లు మరియు వివిధ దశల్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అసంపూర్తి నిర్మాణాల వల్ల మెటీరియల్ ధ్వంసమై ఇళ్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, ప్రజాధనం వృధా కాకుండా జిల్లా కలెక్టర్, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధులు కేటాయించిన తర్వాతే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా మౌలిక వసతులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శీలం శ్రీనివాస్, కొలుగురి సురేష్, ఫిరోజ్, మైసరవి, పరశురాం, శంకర్, శివ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల పరిస్థితి ఎట్లా ఉందని చెప్పి ఈరోజు మా మున్సిపల్ కౌన్సిలర్ అందరం కూడా ఆ కౌన్సిల్ సభ్యులందరినీ తీసుకొని ఈరోజు 2 BHKని కేశవపురం కస్తూరిబా స్కూల్ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇండ్లను పరిశీలించడానికి రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ పంపిణీలో లబ్ధిదారులందరినీ కూడా సెలెక్ట్ చేసే పరిస్థితి ఉన్నది. ప్రజలందరూ కూడా అక్కడ ఇండ్లన్నీ పూర్తయిపోయినాయి, మేము ఇంకా మాకు మంజూరు చేసినటువంటి పత్రాలు ఇస్తే దానిలో నివాసంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఈరోజు జమ్మికుంటకు మొత్తం కూడా 500 డబుల్ బెడ్రూమ్లు. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇది నిర్మాణ దశలో మొదలుపెట్టి పూర్తయ్యే దశలో ప్రభుత్వము మళ్ళీ మారడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది నాళ్ళకి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కానీ మేము ఏం చేయము, మీకు అప్పుడు ఎటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఈరోజు 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఈరోజు ప్రభుత్వానికి మేము మా యొక్క విజ్ఞప్తి, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ తరపున ఒక విజ్ఞప్తి, ప్రజల్ని ఎవరిని కూడా ఎవరు మోసం చేయొద్దు. ఏ ప్రభుత్వాలైనా కూడా ప్రజలకి మెరుగైన సదుపాయాలు ఉండడానికి ఒక మంచి ఇల్లు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఏ ప్రభుత్వానైనా ప్రజలు ఆదరిస్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం ప్రారంభించినటువంటి 2 BHKని ఈరోజు పంచడానికి హడావుడిగా మేము గెలిచి ఇప్పుడు 6 నెలల కాలం పూర్తి వస్తుంది, 6 నెలల నుంచి ఇగో రేపు ఇగో రేపు ఇగో రేపు అని చెప్పి వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా, గౌరవనీయులు గృహ నిర్మాణ శాఖ మంత్రి కూడా తప్పకుండా పేద ప్రజలకు మిగిలిన ఏదైతే రిమైనింగ్ వర్క్ అక్కడ పెండింగ్ ఉందో ఆ యొక్క లబ్ధిదారునికే మేము నగదు ఇచ్చి ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాను. ఉదాహరణకి జమ్మికుంటలో 500 ఇండ్లు. ఈరోజు ఇక్కడ నుంచి మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి, రాజకీయ విమర్శలు మాకు అవసరం లేదు. ఎవరి మీద ఇంకా రాజకీయాలు, ఎన్నికలు చాలా ముందున్నవి, ఇప్పుడు రాజకీయ విమర్శలకు తావులేదు. ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరికైతే లబ్ధిదారులకు ఇస్తారో ఒక్కసారి ఆ లబ్ధిదారులని, మీరు మంజూరు చేసిన లబ్ధిదారులని ఒక్కసారి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని వాళ్ళనే పర్యవేక్షించమనండి. లేదంటే మీరు కూడా రండి. లేదు ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత నిధులు కేటాయిస్తే ఈరోజు ఈ డబుల్ బెడ్రూమ్లు అన్నీ పూర్తిగా వస్తాయి. ఈరోజు ప్రజలకి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలని ఆశగా ఎదురు చూసే విధంగా ప్రభుత్వాలు చేయొద్దు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, హౌసింగ్ పీడీ గారు, ఎంతసేపు ఇక్కడ 240 ఇండ్లు ఉన్నాయని చెప్పి కస్తూర్బా స్కూల్ దగ్గరనే ఇక్కడ నిర్మాణ దశలో రేపు పొద్దున వచ్చి నివాసయోగ్యంగా ఉండడానికి ఉన్న ఇండ్లు మాత్రము 24 ఇండ్లు మాత్రమే నివాసయోగ్యంగా రేపు పొద్దున వచ్చి ఊడ్చుకొని కిటికీలో దర్వాజాలో పెడితే ఉండొచ్చు. మిగతా అన్నీ ఒకటేమో ఫౌండేషన్ స్టేజ్లో ఉంది, ఒకటేమో పిల్లర్ స్టేజ్లో ఉంది, ఒకటేమో G+1 కట్టి G+2 పెండింగ్లో ఉన్నది. లోపల ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ని, కన్స్ట్రక్షన్ అంతా కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిండ్రు. అంటే పూర్తిగా కూడా శిథిలంలో, అంటే ఇక్కడ ఎవరు నివసించే పరిస్థితి లాగా కనబడడం లేదు. దయచేసి జిల్లా పాలనాధికారిగా వారు ఉన్నారు కనుక క్షేత్రస్థాయి నుంచి వారికి వస్తున్నటువంటి రిపోర్ట్ వారే ప్రభుత్వానికి చేరవేయాలి కనుక ఇక్కడ ఉన్నటువంటి హుజురాబాద్ శాసనసభ్యులకి మరియు ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకి కూడా మా విజ్ఞప్తి, ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన మీరు కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారితో చర్చించండి. పేద ప్రజలకు ఇస్తున్నటువంటి ఇండ్లు ఇంకా పూర్తి దశలో లేవు. ఇక్కడ సుమారు ఇక్కడ ఏం కంప్లీట్ కావాలన్నా 5 నుంచి 10 కోట్ల రూపాయలు పెడితే తప్ప ఈ జమ్మికుంటలో ఉన్నటువంటి 500 ఇండ్లను పంచలేము. దయచేసి ప్రభుత్వాలు దృష్టి సారించి ఇక్కడ నిర్మాణ దశలో పూర్తిగానే వాటిని అన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ఆలోచించి జమ్మికుంట పట్టణ ప్రజలు ఎవరైతే డబుల్ బెడ్రూమ్ మేము అర్హులం అనుకునేవారు
దయచేసి ఒక ఉదయం పూట ధర్మారం కానీ మారుతి నగర్ కానీ కస్తూర్బా స్కూల్ కానీ మీరే స్వయంగా వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్తే ఇక్కడ ఎవరైతే అబద్ధపు మాటలు చెప్తున్నారో, ఎవరు నిజం చెప్తున్నారు, ఈరోజు ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ మేము ఎవరం రాలేదు. ఉన్న పరిస్థితిని ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఉన్నట్టుగా వారికి కూడా వివరిస్తాము. వారు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పట్టాలు పంచే కార్యక్రమాలు ప్రారంభమైనవి. పట్టాలు పట్టుకొని ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ లబ్ధిదారుడు పట్టా పట్టుకొని మళ్ళీ 3 ఏళ్ళు చూస్తే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఉంటాయా, మళ్ళీ ఎవరు చేస్తారా అనే ఆందోళన ఎవరు గురి కాకుండా దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిధులు విడుదల చేసి లబ్ధిదారుకు న్యాయం చేకూర్చాలని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.